నెక్స్ట్ మనకి సెకండ్ లెసన్ చూసినట్టయితే రాజ్యాంగ రూపకల్పన. ఓకే, రాజ్యాంగ రూపకల్పన, కాన్స్టిట్యూషనల్ డిజైన్ అండి. సో చూద్దాము. ఇంట్లో మనకు చూసినట్టయితే దేశ అత్యున్నత చట్టంగా దేన్ని భావిస్తాము అంటే మనము రాజ్యాంగాన్ని భావిస్తాం. ఓకే, ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న దేశంగా దక్షిణాఫ్రికాను ఉదాహరణగా చెప్పొచ్చండి. ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసుకుంది ఎవరంటే ఫస్ట్ మనకు దక్షిణాఫ్రికా. ఓకే, మెయిన్. ఓకే, చూసుకోవాలి. దీని గురించి మనం ఇక్కడ చూద్దాం. అంటే రాజ్యాంగాన్ని ఎలా తయారు చేస్తారు, పేరు కూడా అదే, రాజ్యాంగ రూపకల్పన. నెక్స్ట్ చూద్దాం, దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య రాజ్యాంగం ఎలా అనేది చూద్దామండి. ఇక్కడ మనకు నెల్సన్ మండేలా గారు అన్నటువంటి వాక్యం ఇక్కడ ఇచ్చారు. నేను శ్వేత జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, నల్ల జాతీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా పోరాడాను. ఇద్దరు పక్క పోరాడాను. ప్రజలంతా సామరస్యంగా సమాన అవకాశాలతో కలిసి జీవించే ప్రజాస్వామ్య స్వేచ్ఛా సమాజాన్ని నేను ఆశిస్తున్నాను. ఈ ఆదర్శాల కోసం జీవించాలని, వాటిని సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకు అవసరమైతే మరణించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ మాటలు ఎవరివి అంటే మనకు నెల్సన్ మండేలా గారు చెప్పినటువంటి మాటలండి. ఇక్కడ మనకు దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి ప్రభుత్వం అనేది రాజద్రోహ నేరం కింద, ఓకే, రాజద్రోహ నేరం కింద ఇతనిని ఈ మాట తనకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి ఇతన్ని జైల్లో వేయడం అనేది జరిగింది. అతను దేశంలో గల జాతి వివక్షత పాలనను ఎదిరించినందుకు గాను అతనికి మరో 7 రాజకీయ నాయకులకు 1964లో జీవిత ఖైదు శిక్ష అనేది విధించారంట. 1964లో ఇక్కడ మనకి ఇంపార్టెంట్, ఆల్రెడీ మనకు ప్రీవియస్ బిట్స్ వచ్చింది. టెట్లో ప్రీవియస్ బిట్స్ అండి. ఇది టెట్లో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్. అపార్టీస్ అనగా ఏమిటి, అపార్టీడ్ అనగా అని చెప్పి కింద ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఓకేనా, బానిసత్వమా, జాతి వివక్షతనా, సంథింగ్ మనకి ఇచ్చారు. జాతి వివక్షత. ఓకే, జాతి వివక్షనే మనం అపార్టీస్ అంటాము. ఓకే, ఇది మామూలుగా మనకు 8th కూడా వచ్చింది, బట్ ఇది 9th కూడా వచ్చింది చూడండి. ఈ విధంగా మనకు చాలా బిట్లు మనము అందులో ముందు క్లాస్లో రిపీట్ అయినట్టువే అవుతూ ఉంటాయి. ఇవే మనకు ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి, చూసుకోవాలి. అప్పటి నుంచి నాటి నుంచి 28 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి రాబెన్ ద్వీపంలో గల భయంకరమైన జైలులో శిక్షను అనుభవించారండి నెల్సన్ మండేలా గారు. ఓకే, ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్ సంబంధించి వర్ణ వివక్ష కాలం 1953 నాటి ఉద్రిక్త పరిస్థితుల తీవ్రతను తెలియజేసేటువంటి ఒక సైన్ బోర్డ్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారండి. అపాయం, డేంజర్ సింబల్ ఇచ్చేసి మనకి స్థానికులు, భారతీయులు, మిశ్రమ జాతి వారు రాత్రి సమయాల్లో అక్కడ తిరిగారంటే ఓకే, మిమ్మల్ని తప్పిపోయిన వారి జాబితా కిందకి వేసేస్తాము. సాయుధ గార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపిస్తే మిమ్మల్ని కాల్ చేస్తారు. క్రూరమైన కుక్కలను కూడా వదిలాము, అవి శవాలను తిన్నట్టుగా తినేస్తాయి అని ఒక బోర్డు పెట్టారండి. ఓకే, ఆనాటిది 1953లో వర్ణ వివక్ష కాలం నడుస్తూ ఉంది కదా. అప్పట్లో మనకు ఈ విధంగా ఒక సైన్ బోర్డ్ అనేది పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు పిక్చర్ 2 ఇచ్చారు. ఇక్కడ మనకు పిక్చర్ 2 ఇచ్చారు కదా. సో ఇక్కడ డర్బన్ బీచ్లో ఈ బోర్డు మీద మనకు చూడండి ఎన్ని ఉన్నాయో, 3 లాంగ్వేజెస్ అనేటివి ఉన్నాయన్నమాట. 3 లాంగ్వేజెస్లో మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ 3 చూడండి, ఇంగ్లీషు, ఆఫ్రికా, జులు భాషలో వ్రాయబడి ఉంది. దాని మీద ఏం రాసున్నారు అంటే డర్బన్ నగరం. ఓకే, డర్బన్ నగరం, డర్బర్ బీచ్ ఉపచట్టంలోని 37వ సెక్షన్ ప్రకారం, ఏ సెక్షన్ ప్రకారం, 37వ సెక్షన్ ప్రకారం బీచ్లో ఈ స్నానపు ప్రాంతం శ్వేతజాతి సమూహ సభ్యుల ఉపయోగార్థం కేటాయించబడింది. చూడండి వివక్షత చూడండి, ఓన్లీ శ్వేతజాతులకు మాత్రమేనంట అక్కడ ఎంటర్ అవ్వాల్సింది. ఆ స్నానం చేసుకోవడానికి సంథింగ్ మనకు అక్కడ ఎంటర్ అవ్వాల్సింది మాత్రం ఓన్లీ ఈ బీచ్లోకి, నీళ్లు వాడుకోవడం అంతా మనకు శ్వేతజాతీయులకు మాత్రమే ఉండేదంట. ఇది మనకు వివక్షకు సంబంధించి ఇంకొకటి చూపిస్తున్నారు. నెక్స్ట్ వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం. ఈ విధంగా వివక్షత ఎక్కువయ్యేసరికి పోరాటం అనేది జరిగింది దక్షిణాఫ్రికా ప్రజలు. ఏ విధంగా అనేది చూద్దామండి. పోరాడి తర్వాత స్వాతంత్రం పొంది రాజ్యాంగం రచించుకున్నారు. సో ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. ప్రత్యేకంగా దక్షిణాఫ్రికాలో గల జాతి వివక్ష విధానాన్ని ఏమంటాం, అపార్టీడ్ అని చెప్పి అంటామండి. ఈ విధానాన్ని ఐరోపాకు చెందినటువంటి శ్వేత జాతి వారు దక్షిణాఫ్రికాలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు ప్రవేశపెట్టారు? ఐరోపాకు చెందినటువంటి తెల్ల జాతి వారు. వీళ్ళు ఈ దక్షిణాఫ్రికాలో ప్రవేశపెట్టడం జరిగింది. 17-18 శతాబ్దంలో ఐరోపా ఖండం నుంచి వచ్చిన వర్తక కంపెనీలు అనేటివి తన బలము, ఆయుధాలతో భారతదేశాన్ని ఆక్రమించిన విధంగానే ఈ దక్షిణాఫ్రికాను కూడా ఆక్రమించడం అనేది జరిగింది.
మన భారతదేశంలో లాగా కాకుండా అయితే ఈ దక్షిణాఫ్రికాలో అధిక మొత్తంలో శ్వేత జాతీయులు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థిరపడ్డారనమాట. స్థిరపడేసి వాళ్ళు ఆ స్థానికంగా ఆ పరిపాలన అనేది చేస్తూ ఉండేవారు. ఈ జాతి వివక్షత విధానం ద్వారా ప్రజలను విభజించేసి మీరు అందరూ నల్లగా ఉన్నారు, మీరందరూ నల్ల జాతీయులు, మీరందరూ తెల్లగా ఉన్నారు, మీరందరూ తెల్ల జాతీయులు, ఆ విధంగా మనకి ఇక్కడ జాతి వివక్షత విధానం అనేది చూపారంట. దీన్ని అపార్టీస్ అంటాము. దీన్ని ఎట్లా చేశారంటే దాని విభజన కూడా వారి చర్మం రంగు ఆధారంగా చూడండి, నల్లగా ఉన్న వాళ్ళందరూ నల్ల జాతులు అని చెప్పి, తెల్లగా ఉన్న వాళ్ళని తెల్ల జాతులు అని చెప్పి, మనకు మీడియం ఉంటారు చూడండి, వాళ్ళనైతే మిశ్రమ వర్ణంగా అభివర్ణించారంట మిగతా వాళ్ళందరినీ ప్లస్ వీళ్ళని. ఓకే, మీడియంగా ఉన్న వాళ్ళని చర్మం రంగు బట్టి ఇక్కడ విభజించడం జరిగింది. స్థానిక దక్షిణాఫ్రికా ప్రజలు నల్లని రంగు కలిగి ఉంటారు. మొత్తం జనాభాలో చూసినట్టయితే 3/4 3/4 అండి. ఓకే, 3/4 ఉన్న వారిని వీళ్ళు 3/4 మంది ఉంటారండి నల్లని వారు అని చెప్పి వీళ్ళు పిలిచేవారు, బ్లాక్స్ అని చెప్పి. ఈ 2 జాతులే కాకుండా మిశ్రమ వర్ణం అనేది ఉందండి, కలర్డ్ అని చెప్పి. సో ఇక్కడ మనకు భారతదేశం నుంచి వలస వచ్చిన ప్రజల్ని వాళ్ళు మిశ్రమ వర్ణం కిందకి చేర్చుకున్నారు. ఇంపార్టెంట్ చూసుకోవాలి. భారతదేశం నుంచి వలస వచ్చినటువంటి ప్రజలని వీళ్ళు ఏమని పిలిచేవాళ్ళు అంటే నల్ల జాతి వర్ణం కిందిక, నల్లని వారు అని చెప్పా, మిశ్రమ వర్ణం కిందిక. నెక్స్ట్ ఇంద్రధనస్సు జాతి అని ఉంది ఇంకోటి, అది దాని కిందికి అని అడుగుతారు, చూసుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్. శ్వేత జాతి ప్రజలు శ్వేతేతరులను హీనంగా చూసేవాళ్ళు అనమాట. ఈ తెల్ల జాతి వాళ్ళు ఏం చేసేవారు, ఈ జాతి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఓకే, ఈ శ్వేతేతరులు అంటే వీళ్ళు కాకుండా మిగతా ఉన్న ఏ ఇతర వాళ్ళని కూడా వీళ్ళు చాలా హీనంగా చూసేవాళ్ళు. అసలు ఓటు వేయడానికి కూడా హక్కు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ విధమైనటువంటి జాతి వివక్షత అనేది వీళ్ళు తట్టుకోలేకపోయారనమాట. ఓకే, వీళ్ళని బాగా అణిచివేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా పోరాటం ద్వారా వీళ్ళని లాస్ట్కి శ్వేత జాతీయుల ప్రాంతాల నుంచి వెళ్ళిపోయేబడ్డారు. ఈ విధంగా ఎన్నో అక్రమాలు చేసేవాళ్ళు, అంటే ఇక్కడ వివక్షత చూపేవాళ్ళు. ప్లస్ ఈ శ్వేత జాతీయుల ప్రాంతాల్లో ఏవైనా ఉంటే కనుక వాళ్ళ చోటికి వీళ్ళని పంపించేవాళ్ళు కాదనమాట. పని చేయడానికి కూడా పని కూడా కల్పించేవాళ్ళు కాదు. రైళ్ళు, బస్సులు, ట్యాక్సీలు, హోటల్స్, కళాశాలలు అంటే కాలేజెస్, లైబ్రరీస్, సినిమా హాల్స్, కళాక్షేత్రాలు, ఈత కొలనులు, ప్రభుత్వ మరుగుదొడ్లు వంటివన్నీ కూడా వాళ్ళకి శ్వేత జాతి వారికి సపరేట్, నల్ల జాతికి వారికి సపరేట్గా ఉండేవన్నమాట. వాళ్ళ దాంట్లోకి శ్వేత జాతీయుల ఉన్నటువంటి వాళ్ళ దానికి వచ్చిన దానికి వీళ్ళని పంపించే వాళ్ళు కాదనమాట. ఈ విధంగా వేరు చేస్తూ ఉండేవారు. దీన్నే మనం ఏమంటామంటే వేరు చేయత అంటాము. దీన్ని కూడా మనకు అపార్టీస్ అంటే చాలా రకాల అర్థాలే ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే జాతి వివక్షత, ఓకే, అని కూడా జాతి వివక్షత అనేది మెయిన్ అనమాట. ఇదే అడుగుతారు ఎక్కువగా. శ్వేత జాతి వారు ఆరాధించే చర్చీలు సందర్శనకు కూడా వీళ్ళను ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కాదంట. ఈ విధంగా ఎన్నో అనమాట. నల్ల జాతి వారు సంఘాలను ఏర్పాటు చేసుకుంటే అది చేయనిచ్చేవాళ్ళు కాదనమాట. భయంకరమైనటువంటి వివక్షతకు వ్యతిరేకంగా నిరసన అనేది వ్యక్తం కూడా చేయకూడదంట. వీళ్ళకి అధికారం కూడా ఉండేది కాదంట. ఇలాగ చేస్తూ ఉండగా 1950 నుంచి నల్ల జాతీయులు, మిశ్రమ వర్ణం వారు భారతీయులు జాతి వివక్షత వ్యవస్థకు వ్యతిరేకంగా ఎదురు తిరగడం అనేది జరిగిందండి. ఓకే, ఇంకా నిరసనలు చేయడము, ప్రదర్శనలు చేయడము, సమ్మెలు చేయడము, ఇదంతా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది వేర్పాటు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అనేక సంస్థలకు ఒక గొడుగుగా ఉందన్నమాట. వీటన్నిటిని ఇది చేరదడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇంకా స్టార్ట్ చేశారనమాట. దీని అండ చూసుకొని ఏది నాయకత్వం వహించిన సంస్థ ఏదండి, ANC, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎలా ఉండిందో సో ఆ విధంగా వాళ్ళకి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది. ఇంకా అనేక మంది సున్నిత మనస్కులైనటువంటి శ్వేత జాతీయులు కూడా కొంతమంది జాలిగా కరుణగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనం అలా చేయకూడదు అని చెప్పి వీళ్ళ పక్కే మాట్లాడారనమాట. సో వాళ్ళు కూడా వీళ్ళు దీంట్లోకి చేరడం అనేది జరిగింది, వాళ్ళకి వ్యతిరేకంగా, శ్వేత జాతీయుల వారికి వ్యతిరేకంగా. ఈ విధంగా అంత అవసరం లేదండి, జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్పారు అంతేగాని అంతా మనం జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా వీళ్ళంతా కలిసి పోరాటం అనేది జరిగింది. నెల్సన్ మండేలా గారి జీవిత కథ సంబంధించి చూడండి. తన యొక్క ఆత్మకథ బుక్ నేమ్ ఏంటంటే ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది క్రింది వాటిలో ఎవరి యొక్క ఆత్మకథ. ఓకే, నెల్సన్ మండేలా. ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్, ఈ విధంగా వివక్షతకు గురవుతూ ఉన్నారు కదా, నూతన రాజ్యాంగం వైపుగా. ఇలాగా వివక్షత చూపడం కారణంగా వీళ్ళు వ్యతిరేకించారు కదా, సో ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. సో ఎన్నో కాలము వీళ్ళని అణిచివేయడం అనేది కుదరదు అని చెప్పి ఫలితంగా విధానాలు మార్చాలి అని చెప్పి అనుకునిందనమాట. సో వివక్షత పూరిత చట్టాలన్నీ రద్దు చేసింది. ఇలాగ వివక్షత చూపించే చట్టాలన్నీ రద్దు చేయడం జరిగిందండి ఈ శ్వేత జాతీయుల వారు. రాజకీయ పార్టీలపైన నిషేధాన్ని, ప్రసార మాధ్యమాలపైన ఆంక్షలను ఎత్తివేయడం జరిగింది.
వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఓకే. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.